11వ రోజుకు చేరుకుంది. వివిధ రకాలుగా వీళ్ళు నిరాహార దీక్షని వివిధ రకాలుగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ కార్మికులు కానీ, అలాగే మధ్యాహ్న భోజన ఉద్యోగులు కానీ, అంగన్వాడీలు కానీ చాలామంది ఇలా రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితులు అసలు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, మరి వీటికి ప్రభుత్వం ఏ విధంగా నడుచుకుంటుందని కొంతమంది నాయకులు ఉన్నారు. సిపిఎం నేత బాబురావు గారు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంతా ఆల్మోస్ట్ సగం మంది రోడ్ల మీదే ఉన్నారు, ఎక్కడికక్కడ టెంట్లు వేసి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అందరూ రోడ్డు మీదే ఉన్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంట? అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఉన్న కేసీఆర్ గారు పరామర్శించడానికి వెళ్ళొచ్చారు, సంతోషమే. కానీ ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ఎక్కిన కార్మికుల్ని మాట్లాడటానికి కానీ చర్చించడానికి కానీ ఆయనకి ఎక్కడా తీరిక దొరకట్లా. ఏంటి వాళ్ళ నువ్వు ఏ రకమైన అహంకారం ఎందుకు? నిన్ను గెలిపించిన ప్రజలకి కార్మికులకి ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతా ఉంటే అంటే లెక్కలేదా? కార్మికులంటే పేదవాళ్ళంటే లెక్కలేదా? మరి మీరు లెక్కలేనితనంగా అహంకారంతో ఈ రకంగా వ్యవహరించడం అనేది దుర్మార్గం. కార్మికులు చట్టబద్ధమైన సమ్మె చేస్తున్నారు. వాళ్ళు నోటీస్ ఇచ్చారు 14 రోజుల ముందు. సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడే మాట్లాడాల్సింది. మాట్లాడకపోగా మిమ్మల్ని పీకేస్తానని సమ్మె చేస్తాను. మీరెవరు పీకడానికి? మీరు కార్మికులను పీకేస్తా ఉంటే కార్మికులు జనం మీ ప్రభుత్వాన్ని పీకేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు న్యాయబద్ధంగా అడుగుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే పనికి 2 రకాల వేతనాలు వద్దు, పర్మనెంట్ ఒకటి, టెంపరీ ఒకటి, సమాన పనికి సమాన వేతనం అని కోర్టు చెప్పింది. కోర్టు తీర్పు అమలు జరపమని కార్మికులు చెప్తున్నారు. కోర్టు తీర్పును ఉల్లంఘిస్తుంది గవర్నమెంట్. తప్పు చేస్తుంది ఎవరు? నేరం మీది. కార్మికులు ఏదో సమ్మె చేస్తూ ఉంటే తప్పు చేసిన వాళ్ళ మీద వాళ్ళ మీద నేరం మోపడం, పోలీసులు పంపడం, దౌర్జన్యం చేయటం, తీసేస్తాను బెదిరించడం, నోటీసులు ఇవ్వటం సరైంది కాదు. ఇది చట్టబద్ధమైన సమ్మె. సమ్మెకి ముగింపు పలకాల్సింది ముఖ్యమంత్రి గారే. ఎంత త్వరగా అయిపోతుందని కార్మికులు కోరుకుంటున్నారు. పరిష్కారం చేయమని పొడిగిస్తుంది, జటిలం చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ముఖ్యమంత్రి గారిది, ప్రభుత్వానికి బాధ్యత. త్వరగా పరిష్కారం చేయి. జనానికి మంచిది, రాష్ట్రానికి మంచిది, నీకు మంచిది. నువ్వు ఇలాగే పొడిగిస్తే రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, తర్వాత నువ్వు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గమనించి పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు అంటే ఆ ప్రభుత్వం చేసిన పనికి వీళ్ళంతా జీతాల కోసం కానీ, వివిధ సమస్యల కోసం, వివిధ డిమాండ్ల కోసం రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి నెలకొంది. కానీ ఏ ఒక్కటి కూడా ఆయన చెంతకు చేరిందో లేదో కూడా తెలియని పరిస్థితి. కానీ వీళ్ళ బాధ ఇప్పుడు ఎవరు పట్టించుకునే నాదుడు కూడా లేడని వాళ్ళు వాపోతున్నారు. మరి దీనిపై ఏమంటారు? అంటే ముఖ్యమంత్రి గారు ఆయన కళ్ళు మూసుకున్నాడా ఆయనకి తెలియపోవటానికి? చెవులు మూసుకున్నాడా కనబడపోవటానికి? రాష్ట్రం లేదా? చీమ చిటుక్కుమంటే ముఖ్యమంత్రి గారికి మొత్తం పోలీసు నిఘా విభాగాల ద్వారా తెలిసిపోతుంది. రోజు టీవీల్లో, పేపర్లో జనం రోడ్డు ఎక్కితే ఆయన కనపట్లేదా, వినపట్లేదా? అంటే ఎన్నికల ముందే కనపడిందా? ఎన్నికల ముందే వినపడిందా? ఇవాళ కనపట్లేదు, వినపట్లేదు. ఇదో పచ్చాబద్ధం. ఆయనకేదో తెలియదు. ఎందుకు తెలియదు? తెలియనట్టు నటిస్తున్నాడు ఆయన. తెలియపోవటం కాదు, తెలుసుకోలేని చేతకాంతాల్లో ఉంటే నీ తప్పది. అందుకని తెలియలేదంటాం కాదు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మంత్రులు. కాబట్టి మంత్రులను నడిపిస్తుంది ఆయనే. కాబట్టి హామీలు అమలు చేయాల్సింది ఆయనే. ఆయనకి ఇంతవరకు కార్మికులతో మాట్లాడటానికి ఆయనకి 5 ఏళ్లలో టైం దొరకలా. అంటే అంత చిన్న చూపు. కోటీశ్వరులు, శతకోటీశ్వరులతో తప్ప చిన్నవాళ్ళతోనూ వాళ్ళ సంఘాలతోనూ ఆయన మాట్లాడరు. ఇది ఈ అహంకారానికి రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా కోరికలు అంగీకరించి ఇచ్చిన హామీలు నెరవేర్చు. లేకపోతే మాత్రం 25 రోజులు అంగన్వాడీ వాళ్ళ, 11 రోజుల నుంచి మున్సిపల్ కార్మికుల, పక్కన మధ్యాహ్న భోజనం వాళ్ళ, ఆ పక్కన సర్వశిక్ష అభియాన్ వాళ్ళ ఎంతమంది రోడ్డు ఎక్కితే మీ నాయకులు సర్దుబాటు చేసుకునే పనిలో నువ్వు ఉన్నావు. మీ నాయకులు నేను గెలిపించరు, జనం గెలిపించింది. ఆ జనాన్ని పట్టించుకుంటే ఏదైనా గుర్తుంటావు, లేకపోతే కాలగర్భంలో కలిసిపోతావు. నన్ను వెళ్ళి తెలంగాణలో ఓడిపోయిన కేసీఆర్ దగ్గర ఏ సలహాలు అడగడానికి వెళ్ళావు? పరామర్శించావు. అనారోగ్యం 4 రోజుల తర్వాత మంచిదే, కానీ ఇక్కడ నిన్ను గెలిపించిన జనాన్ని ఏం చేస్తున్నావు? ఇది రోజున ప్రశ్న. దీని మీద తప్పనిసరిగా పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగించడం తప్పదని హెచ్చరిస్తున్నాను.
శాంతియుతంగా జరుగుతున్న దీక్షలకు కూడా పోలీసులు అడ్డగించి వాళ్ళని అరెస్టులు చేయడం చాలా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. మొన్న అంగన్వాడీలు ఈరోజు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కూడా పొర్లుదండాలు పెట్టి వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తుంటే వాళ్ళను కూడా అరెస్టులు చేయడం జరుగుతుంది. దీనిపై ఏమంటారు? అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన దీక్షలు చేయొచ్చు, ఆయన ఆందోళన చేయొచ్చు. అధికారంలోకి వస్తే చేయడానికి వీల్లేదు. ఇది ద్వంద్వ వైఖరి. అందుకే మరి ఆ రోజు అది న్యాయమా, ఇప్పుడు అన్యాయం అయిపోయిందా? పోలీసులను నమ్ముకుని పోలీసు వ్యవస్థని నిర్బంధాన్ని నమ్ముకున్న ప్రభుత్వాలన్నీ కొట్టుకుపోయినాయి. నువ్వు కూడా అణిచివేత ద్వారానే ముందుకెళ్తానంటే ఈ ప్రభుత్వానికి కూడా పాత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని మాత్రం హెచ్చరిస్తాను. సో చూస్తున్నారు కదా, మున్సిపల్ ఉద్యోగులు గత 11 రోజులుగా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ఇంతమంది రోడ్ల మీదకి వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదని సిపిఎం నేత బాబురావు గారు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పోరాటాలు ఇంకా ఎంత కొనసాగుతాయో చూడాలి. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ, జై స్వరాజ్య టీవీ, ధర్నా చౌక్ నుండి.